ఆమేన్. చేసుకుంటున్నా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కూడి వచ్చిన ప్రభు బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇది ప్రభు దినం కాబట్టి, పునరుత్థాన దినము, పండగ దినం కాబట్టి మన ప్రభు సన్నిధానంలో ఉన్నామని జ్ఞాపకించుకోవాలని క్రీస్తు నామములో మీకు మనవి చేస్తుంటున్నాను. చదవబడిన లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 12వ వచనాన్ని ఒక బిడ్డగా చదివి వినిపించాలి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 12వ వచనం. నీ సహోదరులలో హెబ్రీయుడే కానీ హెబ్రీయురాలే కానీ మీకు అమ్మబడిన 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన విడల 7వ సంవత్సరమున దాన్ని విడిపించి నీ యొద్ద నుండి దాన్ని పంపివేయవలెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 2022వ సంవత్సరము మొదటి నెల అనగా జనవరి నెల చివరి దినాల్లో మనం ఉన్నాం. ఇది చివరి ఆదివారం, జనవరి నెల చివరి ఆదివారము దేవుడు మనకిచ్చాడు. ఎందుకు దేవుడు మనకు ఈ యొక్క ఆదివార దినాన్ని, ఈ శుభదినాన్ని, ఈ యొక్క ఆశీర్వాద దినాన్ని దేవుడు మనకు దయచేశాడని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చేసిన ఉపకారములన్నింటిలో నుండి దేనిని మరొక జ్ఞాపకం చేసుకున్న దాని నిమిత్తమై, అసలు దేవుడు మన జీవితంలో ఏ మేలు చేశాడండి మరి మర్చిపోకుండా ఉండేదానికి? దేవుడు మన జీవితాల్లో ఏ మేలును చేశాడు? ఎందుకు ఆయన చేసిన మేలును మర్చిపోకుండా ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మన పితరులు ఐగుప్తు దేశంలో ఫరో రాజు చేతి కింద బానిసలుగా బ్రతుకుతున్న సమయంలో, ఆ బానిస బ్రతుకున్నటువంటి సమయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడేదాని నిమిత్తమై మోషేను వెనుకొని, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగించడాని నిమిత్తమై మోషే చేత ఆ ఐగుప్తు దేశంలో కొన్ని అద్భుతాలు చేస్తూ, ఒకవైపు అద్భుతాలు జరుగుతున్నాయి, ఒకవైపు దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎక్కడ దైవం ఉంటుందో అక్కడ దయ్యం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎక్కడంట దైవం అనగా, నీవు ప్రార్థనలో బలపడుతున్నప్పుడు, నువ్వు వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు, నీవు ప్రార్థనా శక్తి కలిగి జీవిస్తున్నప్పుడంట దయ్యం కూడా అదే విధంగా ఎదురు చూస్తుంటుందంట. ఐగుప్తు దేశంలో మోషే ద్వారా దేవుడు తన ప్రజలను విడిపించేదాని నిమిత్తమై, తన ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురావడానికి నిమిత్తమై మోషేని వెనుకున్న దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడంటే ఆశ్చర్యకరమైనవి. అందులో మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకుంటే కర్రను పాముగా చేయడం. హల్లెలూయా. మోషే చేతిలో ఒక కర్ర ఉంది, ఆ కర్ర పామైపోయింది. కానీ ఐగుప్తు రాజు భయపడలా, ఆ ఫరో రాజు భయపడలా. భయపడకుండా ఏం చేశాడంటే తన మంత్రగాలను పిలిపించాడు. మంత్రగాలను పిలిపిస్తే ఆ మంత్రగాలు కూడా తన చేతిలో ఉన్న కర్రను పామును చేశారు. కానీ
దేవుని బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకోండి, సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో ఉన్నాడు అనే దానికి ఇదొక మాదిరి. మోషే కర్ర నేల మీద వేసిన పాము సర్పం అయిపోయింది. అక్కడున్న మంత్రగాల యొక్క కర్రలు కూడా సర్పం అయిపోయాయి, పాములు అయిపోయాయి. కానీ మోషే యొక్క కర్ర సర్పమైనప్పుడు, పామైనప్పుడు ఆ మంత్రగాల యొక్క పాములన్నీ మోషే కర్ర మింగేసిందట. హల్లెలూయా! ఎవరి కర్ర మింగింది? ఎన్ని కర్రలు ఉన్నాయి మోషే చేతిలో? ఉన్నది ఒకే కర్ర. అక్కడ కోకొల్లలుగా మంత్రగాళ్ళు ఉన్నారు, శకునగాళ్ళు ఉన్నారు. వాళ్ళ కర్రలన్నీ కూడా సర్పమైనప్పుడు, పామైనప్పుడు ఆ పాములన్నిటినీ మోషే కర్ర మింగినట్టు దేవుని వాక్యం చదివిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని కుమారుడా, నీవు దైవభక్తిలో జీవిస్తున్నప్పుడు, నీ విశ్వాసిగా బ్రతుకుతున్నప్పుడు ఈ యొక్క మంత్రగాల యొక్క ప్రభావం మీ మీద ఉంటుందేమో, సాతాను యొక్క ప్రభావం ఎక్కువ నీ మీద ఉందేమో. అయితే దేవుని బిడ్డ, దేవుని వాక్యం చదివిస్తుంది, భయపడకు. ఎందుకు తెలుసా? ఆ పాములన్నిటిని మింగిన కర్ర నీ చేతిలో ఉంది. హల్లెలూయా! పాములన్నిటిని మింగిన కర్ర నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అయితే నీవు చేయవలసిన పని ఏంటంటే, బానిసత్వంలో ఉన్నప్పుడు ఎవరినైనా ఒకరిని బానిసగా పట్టుకొని వచ్చినప్పుడు అంట ఎన్ని సంవత్సరాలు ఉంచుకోవాలంట? 6 సంవత్సరాలు పని చేయించుకోవాలంట. 7వ సంవత్సరం దానికి విడుదల, 7వ సంవత్సరంలో దాన్ని విడిచిపెట్టాలి. కానీ మన బ్రతుకులో, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు నీలో ఉదయించడాని నిమిత్తమై, నిన్ను ఆశీర్వదించడాని నిమిత్తమై, ఆ కృపగల దేవుడు నిన్ను బలపరిచేదాని నిమిత్తమై ఆ బానిసత్వం అనేది లేకుండా నీకు స్వేచ్ఛనివ్వడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. ఎటువంటి స్వేచ్ఛ అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక ఉదాహరణ, ఒక ఉపమానం మీకు చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆయనకు విడుదల ఏ విధంగా మనకు విడుదల ఇవ్వాలని వచ్చినాడంటే, సంపూర్ణమైన విడుదల. ఏ విడుదల అంట? సంపూర్ణమైన విడుదల. ఆ సంపూర్ణమైన విడుదలలో ప్రేమ ఉంది. ప్రేమ దాగి ఉంది కాబట్టి నీలో దేవుడు నివాసం చేస్తున్నాడు. నీలో ఆ ప్రేమ అనేది లేకపోతే నీ జీవిత కాలంలో ఎంత నువ్వు భయభక్తులు కలిగి జీవించాలని ప్రయత్నం చేసినా అది వ్యర్థమవుతుంది. దేవుడు బిడ్డలారా, కొంతమంది ప్రేమిస్తారు. ఎవరిని ప్రేమిస్తారు? ఇలా చదివాం కదా, సువార్త భాగంలో నుంచి మనం చదివాం, లూకా సువార్తలో మనం చదివినాం కదా. ఎవరిని ప్రేమించాయంట? యేసు ప్రభువుని ప్రేమించి శిశువుడు లోపల పిలుచుకున్నాడు ఇంట్లోకి. ఆ శిశువుడు లోపల పిలుచుకున్న తర్వాత ఆయనకి ఏం పరిచయం చేయలేదంట? యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, విస్తారమైన ప్రేమ ఈమెలో నిలిచి ఉంది. హల్లెలూయా! విస్తారమైన ప్రేమ ఈమె నాపై చూపించింది కాబట్టి, ఏంటి ఆ ప్రేమ? ఏం చూపించింది ఇంతగా స్త్రీ? ఆ స్త్రీ పేరు ఏం పేరంట? ఏం పేరంటండి? ఏం పేరు? ఆయన పేరు లేదండి. ఏం పేరంట? పాపాత్మురాలైన స్త్రీ. ఈరోజు ఈ పాపాత్మురాలైన స్త్రీ ఎదుర్కొంటూ దేవుని దగ్గరకు వచ్చింది. పలానా వారి ఇంట్లో యేసు ప్రభు బోధకుడు ఉన్నాడని తెలుసుకొని, ఈయన లోకరక్షకుడై ఉన్నాడని తెలుసుకొని, ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎక్కడికి వచ్చిందంట? యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆ యేసయ్య ఎక్కడున్నాడు ఇప్పుడు? యేసయ్య ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? చదువుమా, లూకా సువార్త 7వ అధ్యాయం. ఎక్కడున్నాడంట? ఎవరింటిలో ఉన్నాడంట? ఆయన పరిచయుడు. పరిచయుడు భోజనానికి కూర్చున్నాడు యేసు ప్రభు. ఆ పరిచయుడి పేరు ఏం పేరు?
కొట్టి ఆయన పాదాలు కడుగుతూ ఉందంట. ఆయన పాదాలు కడగడమే కాకుండా ఆయన యొక్క పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉందంట. అంతేకాదండి, ఆయన తలను ఏం చేస్తుందంట, తైలముతో అభిషేకిస్తూ ఉంది. తైలముతో ఆయన ప్రభువును అభిషేకిస్తుంది, పాదాలు కడుగుతూ ఉంది. ఆ పాదాలు కడుగుతూ ఏం చేసిందంట, తన తల వెంట్రుకలతో హల్లెలూయా 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 రెండు చేతులు ఏం చేస్తుందంట, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ ఉందంట. కన్నీళ్ళు కలుగుతుంది, కన్నీటితో పాదాలు కడుగుతుంది. ఆ పాదాలు కడిగినప్పుడు, ఆ పాదాలు తుడిచినప్పుడు ఆ త్యాగుడు తుడవడానికి నిమిత్తమై తన తల వెంట్రుకలను ఉపయోగించుకుంది. ఈరోజు ఆ సింహన్ అంటున్నాడు, ఆ భక్తుడు అంటున్నాడు, ఆ పరిచయుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని నీకు తెలియదా? హల్లెలూయా. తెలియదండి యేసు ప్రభుకు తెలుసు. మరి ఎందుకు యేసు ప్రభు ఆ పాపాత్మురాలైన స్త్రీని బయటికి నెట్టలేదు? ఎందుకు పాపాత్మురాలను బయటికి తోసివేయలేదు? ఈరోజు ఎందుకు ఆ స్త్రీని బయటికి తోసివేయలేదంటే ఆ స్త్రీలో ఒక క్రమం ఉంది. ఏంటి ఆ క్రమం అంటే, ఆయన పాదాలు కడగలేదని తెలుసుకున్నది, అందుకు కన్నీటితో పాదాలు కడుగుతుంది. గతంలో మన పూర్వీకులు, మన పెద్దలు ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వస్తే ఏం చేస్తారండి? ఎందుకు కాలు కడుక్కోవాలి? ఎందుకు కడుక్కోవాలి కాలు? మన ఊరు తుమ్ము ఎక్కువ సాగిపోతుందండి. మనం ఎక్కడెక్కడో తిరిగి వచ్చింటాం. ఇప్పుడు నేను క్యాంపల్ హాస్పిటల్లో పని చేస్తున్నాను. చెప్పులు వేసుకొని నేను వాటిలన్నీ తిరుగుతాను. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చెప్పులు వేసుకొని, బూట్లు వేసుకొని వాటిలన్నీ తిరుగుతాను. కానీ పేషెంట్ను చూడడానికి వచ్చినప్పుడు ఎవరన్నా చెప్పులు వేసుకుని వాటిలోకి వస్తే ఏమంటా తెలుసా, చెప్పులు పెట్టేసుకుని లోపల రాని అంటారు. ఎందుకు? నేనేమో వేసుకొని తిరగచ్చు, వాళ్ళేమో వేసుకొని లోపల రాకూడదు. ఎందుకని? ఎక్కడంటే అక్కడ తిరిగి వచ్చింటారు, ఏ స్థలం అంటే ఆ స్థలంలో తిరిగి వచ్చింటారు. అది పవిత్రమైనది కావచ్చు, అపవిత్రమైనది కావచ్చు, అది ఏదో నానా తంటాలు పడినది కావచ్చు. కాబట్టి ఆ తుమ్ము వలన, ఏ తుమ్ము వల్ల నువ్వు తిరిగిన ప్రాంతాలు చెడ్డ ప్రాంతాలు అయితే, తిరిగిన ప్రాంతాలు మంచి స్థలాలు కాకపోతే దాని వలన ఇంట్లోకి ఏదైనా మలినం అంటుకుంటుందేమోనని చెప్పి పెద్దలు తాను కడుక్కొని నీళ్ళు ఇచ్చేవాడు. ఈరోజు యేసు ప్రభు యొక్క పాదాలు సీమను తుడవలేదు, నీళ్ళు ఇవ్వలేదని తెలుసుకునేది ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి కన్నీటితో పాదాలు కడిగింది. తుడుచుకోవడానికి టవల్ ఇస్తాం మనం, కానీ ఈమెం చేసింది, తల వెంట్రుకలు ఇచ్చేసింది. తుడుచుకోవడానికి టవల్ ఇచ్చే బదులు తల వెంట్రుకలు ఇచ్చింది పాపాత్మురాలైన స్త్రీ. అంతేకాదు, ఆ బోధకుడు ఆ ఇంట్లో నుంచి లేచేంత వరకు ఆమె యేసు ప్రభు యొక్క పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉంది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా, ప్రియ దేవుని సంగమా, నా యొక్క క్రమం ఎలా ఉంది? ఆయన చేసిన ఉపకారములలో దేవుని మరవకుండా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా? ఆ పాపాత్మురాలకు యేసు ప్రభువుకు బిరుదిచ్చాడు. ఏమనిచ్చాడు తెలుసా? విస్తారమైన పాపములు చేసింది ఈమె. ఏం పాపలంట? విస్తారమైన పాపములు చేసింది. కాబట్టి ఈమె విస్తారమైన ప్రేమలు కాబట్టి పాపములన్నీ విస్తారం కొట్టివేయబడినాయి. హల్లెలూయా. పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. దేనివల్ల కొట్టివేయబడ్డాయంట? దేనివల్ల? ఆమె చేసిన ఆమెకున్న క్రమాన్ని బట్టి, ఆయన ముద్దు పెట్టుకున్న దాని విధానం బట్టి. ప్రార్థనకు వచ్చి ఒక గంట సేపు కరెక్ట్గా కూర్చొని ఉంటే కరెక్ట్గా కూర్చోలేదు, అవునా కాదా? ఒక 10 నిమిషాలు ఎక్కువైందంటే ఎప్పుడెప్పుడు అని ఆలోచన చేస్తుంటారు, అవునా కాదా? కానీ ఈ యొక్క స్త్రీ ఆ విధంగా చేయలేదు. ఆ బోధకుడు లేచేంత వరకు, ఆ బోధకుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా
ఆయనను ఎంటాడుతూ ఉంది పాపాత్ముడైన స్త్రీ. ఈరోజు నీవు నేను ఆ స్థితిలోకి రావాలండి. ఏ స్థితిలోకి రావాలి? నీవు నేను ఆ పాపాత్మురాలు యేసు ప్రభువును వెంబడించిన రీతిగా నీవు కూడా వెంబడించాలని యేసు క్రీస్తు ప్రభువును కోరుకుంటున్నాడు. ఆమె ఆ పని చేసింది కాబట్టి ఆమెను ప్రేమించాడు దేవుడు. అదే పక్కనున్న వ్యక్తి ఏమంటున్నాడు? పాపాత్మురాలని స్త్రీ అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆమె విస్తారమైన పాపములు కొట్టివేయబడి ఉన్నాయి. ఎందుకు తెలుసా? ఆమెను విస్తారంగా ప్రేమించింది కాబట్టి. నీవు నీ పాపమును బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో ఈ ఉదయకాల సమయంలో. ఒక చిన్న తప్పు చేసి దాన్ని బట్టి నేను బయటికి రాలేని అనుకుంటున్నావేమో ఈ ఉదయకాలంలో. కానీ పాపాత్మురాలని స్త్రీ పాపం వైపు చూడ, నేను పాపిని అనుకోలే, నా పాప స్థితిలో నుంచి నేను బయటికి రావాలి అనుకునింది. బాధలు కలిగింది, విస్తారమైన పాపములు కొట్టివేయబడి ఉన్నాయి. ఈరోజు చిన్న పాపానికి నువ్వు సతమతమైపోయి ఏదైనా చేయడానికి పని చేసినప్పుడు దాని ప్రభు సన్నిధికి వచ్చి ఒప్పుకోక దానిని 30 అంతలుగా ఎక్కువ చేసుకుంటూ దాని గురించి నువ్వు ఆలోచన చేసుకుంటూ దాని గురించి నువ్వు భయపడుతూ ఉంటున్నావేమో దేవుని బిడ్డ. దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు దాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి రా, ప్రభు నీకు తోడై ఉంటున్నాడు. దేవుడు వాటిని సెలవిస్తూ ఉంటుంది. ఇంకొక వచ్చి నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం 22వ వచనం. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం 22వ వచనం. నీవు ఐగుప్తు దేశముందు దాసుడవై ఉంటివని జ్ఞాపకం చేసుకును, అందుచేత ఈ కార్యము చేయవలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. నీవు నీ గతాన్ని మర్చిపోవద్దు. నీవు ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉందో, ఒకప్పుడు విగ్రహారాధకురాలుగా ఉన్నావేమో, ఒకప్పుడు పాపము జీవితం జీవిస్తున్నామేమో, ఒకప్పుడు చెడు మాటలు పలుకుతూ నోటికి అడ్డు లేకుండా ఉన్నామేమో. అయితే దాన్ని అన్నిటినీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధికి వచ్చి దాన్ని విడిచిపెట్టాలి. ఆయనలో ఒప్పుకోవాలి, ఆయనలో విడిచిపెట్టాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు ఐగుప్తు దేశంలో నువ్వు ఏ స్థితిలో ఉండి నువ్వు బయటకు వచ్చావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకునేవే కాకుండా ఆయన అంటున్న మాట, ఈ కార్యము చేయాలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏ కార్యము చేయాలంట? ఎటువంటి కార్యాలు చేయాలని మనకు ఆజ్ఞాపించుచున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటే 20వ వచనంలో, నీ ఒలీవ పళ్ళను ఏరినప్పుడు నీ వెనుకనున్న పరిగెను వేరుకొనకూడదు. అవి పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాలకును ఏం చేయాలంట? విధవరాలకును తండ్రి లేని వారికి విధవరాలకును ఉండవలెను. హల్లెలూయా. ఇప్పుడు ద్రాక్ష తోటకు వెళ్ళినప్పుడు, ఒలివ పండ్ల తోటకు వెళ్ళినప్పుడు, లేదు మన భాషలో మనం చెప్పుకోవాలంటే వరి కోతకు వెళ్ళినప్పుడు, శనగ కోతకు వెళ్ళినప్పుడు, శనగకాయ కట్టె పీకుతున్నప్పుడు ఏం చేయాలంట? పరిగెలు విడిచిపెట్టాలి. ఎందుకు పరిగెలు విడిచిపెట్టాలంటే అది ఎవరి కోసమంట? తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలకును వాటిని ఉంచాలని దేవుడు వాటిని చదివిస్తున్నాడు. దిక్కులేని వారు వేరుకొని తింటారు. దిక్కులేని వారు, విధవరాలు, తల్లిదండ్రులు లేనివారు, అనాథలు, అభాగ్యులు దేశంలో కోకొలలుగా ఉన్నారు. మరి నువ్వు దేవుని వాక్యం గురించి, దేవుని గురించి నువ్వు ఏ రోజైనా ఎప్పుడైనా నీ ఇరుగు పొరుగు వారికి ఈ వాక్యాన్ని బోధిస్తున్నావా? నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఒకప్పుడు నా పితరులు ఈ విధంగా ఉండేవాళ్ళు, ఒకప్పుడు నా జీవితం ఈ విధంగా ఉండేది, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇదిగో నేను ఈ విధంగా బ్రతుకుతున్నానని ఏ రోజైనా ఎప్పుడైనా ఎవరికైనా మనం సెలవిస్తున్నావా, మాట్లాడుతున్నావా?
అవన్నీ ఏమీ ఉండవు. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, దేవుని వాక్యం మనకు తేటగా స్పష్టంగా పలుకుతున్న మాట ఏంటంటే, నీవు గతాన్ని మర్చిపోకుండా ఆ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ గతంలో జీవించకుండా గతాన్ని విడిచిపెట్టి ఆ గతంలో ఉన్నట్టు పాప క్రియలన్నింటినీ విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధానంలో వెదగాలని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. అందుకే ఐగుప్తు దేశంలో నాయకుడిగా మోషేని ఎన్నుకున్న తర్వాత ఐగుప్తు ప్రజలు మోషే నాయకత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినా వాటి వైపు చూడ 10 తెగులు వచ్చాయి దేశం మీదకి. తెగులుకు ఒక్కొక్క తెగులుకు రాజు యొక్క హృదయాన్ని కఠినపరుస్తూ వచ్చాడు దేవుడు. ప్రజలు అసహించుకునే స్థితికి తీసుకుని వచ్చాడు. చివరికి మీ దేవుడిని పూజించుకోకండి, మీ దేవుడిని బలి అర్పించుకోకండి అని పంపించిన సమయంలో కూడా రాజు మళ్ళా హృదయం కఠినపరుచుకొని ఆ ప్రజలు తరుముకుంటూ వచ్చినప్పుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలను చేసి ఆ 2 పాయల మీద ఆరిన నేలలో ఇశ్రాయేలు ప్రజలు దాటించిన తర్వాత ఐగుప్తులంతా ఎక్కడికి వచ్చినట్టు తెలుసా? ఎర్ర సముద్రంలో నడి సముద్రంలోకి వచ్చారట. శత్రు సైన్యం వెనకరాదు, ఇశ్రాయేలు ప్రజలు తరుముకుంటూ వస్తుంది. కానీ శత్రు సైన్యము నడిపట్టుకొచ్చేలోగా ఇశ్రాయేలు ప్రజలు ఒడ్డు చేరుకున్నారు. ఒడ్డు చేరుకున్న తర్వాత మోషే దేవుడు, మోషే నీ కర్రను మళ్ళీ నీటి వైపు చూపించు. మళ్ళీ కర్రను వైపు చూపించగా ఎవరి నీళ్ళని ఏకరాశిగా వచ్చి పడినాయంట. మళ్ళా హల్లెలూయా. ఏకరాశిగా వచ్చి పడినప్పుడు ఐగుప్తు ప్రజలు ఆ నడి సముద్రములో ఆ ఎర్ర సముద్రములో కొట్టుకొని పోయినట్టు లేఖనాలు చదివిస్తున్నాయి. దేవుడు బిడ్డ, శత్రువు ఎంతటి వాడైనా సరే, ఆ శత్రువు ఎంతటి వాడైనా సరే ప్రభు యేసు క్రీస్తు నామములో తల ఉంచవలసింది. హల్లెలూయా. నమ్మిన వారు చెప్పడం ఉండండి. యేసు క్రీస్తు నామములో ఎంతటి బలవంతుడైన శత్రువైనా సరే వాడు వంగిపోవాలంటే. ఎందుకు తెలుసా? ఆయన సజీవుడైన దేవుడు. శత్రువు సజీవుడు లేడు, సాతాను సజీవుడు లేడు. మనకు సజీవుడైన దేవుడు ఉన్నాడు. దేవుడు బిడ్డ, నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు శోధన కాలంలో, అపాయ కాలంలో, దుష్టుని కాలంలో జీవిస్తూ దుష్టాత్మకు లోబడుతూ దురాత్మకు లోబడుతూ అపవాదుకు చోటిస్తూ జీవిస్తున్నామేమో. ఇదిగో దేవుని వాక్యం చదివిస్తుంది. ఎర్ర సముద్రములో ఐగుప్తు ప్రజలు నాశనం చేసిన దేవుడు ఈరోజు అదే శక్తిమంతుడు నీలో ఉన్నాడని నమ్ము. అదే శక్తిమంతుడు నీలో ఉన్నాడని నమ్ము, విశ్వసించు. ఆయన కృపగల దేవుడు అయి ఉంటున్నాడు. చూద్దాం అపోస్తుల కార్యం చదివిన లేఖన భాగంలో నుంచి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 36వ వచనం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యంలోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అంటండి? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించుకుంటూ వస్తున్నప్పుడంట, ఆ త్రోవకుండా వెళ్ళినప్పుడు వచ్చిన అపాయం నుంచి, ఈ త్రోవకుండా వచ్చిన అపాయం నుంచి, ఆ ఎదురు వస్తున్నటువంటి సముద్రం నుంచి, ఎన్నెన్నో అపాయం నుంచి దేవుడు మోషేకు తోడై ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎంత సనిగినా, ఎంత గుణిగినా, ఇశ్రాయేలు ప్రజలు మోషేని ఎంతగా సనిగినా మోషే మాత్రం ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టలేదు. అందుకే అంటున్నాడు, ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యంలోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. 40 సంవత్సరాలు ఎలా అనుభవించాడు మోషే. ఈరోజు మనకు ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా ఒక బాధ వచ్చిందనుకోండి,
ఒకవేళ పాస్టర్ మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయలేదు అనుకోండి, ఏమంటారు? ఏం బా మా ఇంటికి రాలే పాస్టరు, ఏమో ఎవరైనా చెప్పినారో, ఎందుకు రాలేదు అంటారా కదా? అంటారు ఖచ్చితంగా, అని తీర్చారు. ఎందుకు తెలుసా? పాస్టర్ యొక్క బాధ్యత ఏంటంటే ఏ ఇంటికి అయితే ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో, ఏ కుటుంబాన్ని అయితే దర్శిస్తున్నారో ఆ కుటుంబంలో సమస్యల కొరకు ప్రార్థన చేయడమే సేవకుడి యొక్క లక్షణం. ఈ మోసే సేవకుడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎంత మోసను అసహించుకున్నా, ఏమన్నా తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు మోసను, ఆ మోసను వాడు ఎక్కడున్నాడో ఏమైపోయాడో నాకు తెలియదు అన్నాడు. ఏమంటండి? ఆ మోసను వాడు ఏమైపోయాడో తెలియదు, సచ్చాడో బ్రతికాడో తెలియదు. కాబట్టి మాకు ఒక నాయకుడు కావాలి అని అహరోను దగ్గరికి వచ్చారంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నుకున్నవాడు, దేవుడి చేత ఏర్పరచబడినవాడు ఎన్నటికీ సిగ్గునందడు. ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా అనుకుంటేనే మోషేను దేవుడు ఏం చేస్తున్నట? బాగా నలుగుతున్నాడంట. ఏమని? ఇదిగో చూడు నీ ప్రజలు ఏమనుకుంటున్నారో, నీ ప్రజలు చూడు ఎలా అనుకుంటున్నారో, ఇదిగో నీ ప్రజలు ఎంత చెప్పిన వినవారుగా ఉంటున్నారు, చూడు ఒక దూడను తయారు చేసుకుంటున్నారు, వారు చిక్కులు వేసుకుంటున్నారు, వారు పండగ చేసుకుంటున్నారు. మోషే అంటే మోషే దేవుని సన్నిధిలో మోషే దేవునితో మాట్లాడుతుంది, అయ్యా వారు నీ బిడ్డలయ్యా, వారు నీ ప్రజలయ్యా, వారు నీ సొత్తయ్యా, వారి కోసమే కదా ఐగుప్తు దేశంలో ఇన్ని తెగుళ్ళు పుట్టించి వాళ్ళని బయటికి రప్పించింది. ఈనాడు వారు పాపం చేసినని చెప్పి వారిని ఇక దారిలో పొందితే ఐగుప్తు ప్రజలు ఏమంటారు తెలుసా? ఇదిగో వారి దేవుడు వాళ్ళని పిలుచుకొని మార్గ మధ్యలో చంపేశారంటారయ్యా. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే శక్తిమంతుడు మోషే. నీ ప్రజలు నువ్వు నాశనం చేస్తే ఐగుప్తు ప్రజలు అంటారయ్యా, వారి దేవుడు వారి మార్గ మధ్యలో చంపేదానికి వాళ్ళని తీసుకుని వెళ్ళారంటారయ్యా. కాబట్టి వారు పాపం వైపు చూడొద్దు అని మోషే దేవుడి దగ్గర అడిగినట్టు మనం చూస్తుంటున్నాం. ప్రియ దేవుడి బిడ్డ, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన నాయకుడు మోషే అయితే, ఆ 40 సంవత్సరాల తర్వాత యెహోషువను దేవుడు వెనుకున్నాడు. యెహోషువ యవ్వన ప్రాయంలోనే దేవుడి చేత ఏర్పరచబడిన వాడు. ఈరోజు ఒకరి తర్వాత ఒకరు నాయకుడిని ఏర్పరచుకుంటూ వస్తున్న కారణం ఏంటంటే ఆయన నీ జీవితంలో చేసిన మేలులను మర్చిపోకుండా ఉండాలని. హల్లెలూయా! నీ జీవితంలో ఏ మేలులు చేశావు అన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితంలో చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుంటే నీ ఆయుష్కాలం అంతా ఎక్కువగానే ఉంటాయని చేసిన మేలు. హల్లెలూయా! ఉంటాయా? ఉండవా? నీ ఆయుష్కాలం ఎంతవరకు ఉందో, ఇప్పుడు నా ఆయుష్కాలం 56 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 56 సంవత్సరాల్లో దేవుడు 56 అద్భుతాలు చేసినట్టు నా జీవితంలో. ఎన్నో కోకొలలుగా కుప్పలుగా గడియ నన్ను కాపాడుతూ వస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా! క్షణము దేవుడి కాపుదల నాలో ఉంది. గంట దేవుడి కృప నాతో వస్తూ ఉంది. దినము గడిచిపోతున్నాయంటే, సంవత్సరాలు గడిచిపోతున్నాయంటే నీకు దయాకిరీటంగా దేవుడు ఒక సంవత్సరాన్ని ఇస్తున్నాడు. ఈ రోజు ఇచ్చిన బహుమానమైనటువంటి దినాన్ని, రేపు దినాన్ని నూతన పరుస్తూ, రేపు దినంలో నూతనంగా నువ్వు జీవించాలని రేపటి కోసం ఈ రోజే దేవుడు నిన్ను సిద్ధపాటు చేస్తున్నాడు. నువ్వు మర్చిపోతున్నావేమో దినాలను. అందుకే దావీదు అంటున్నా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. హల్లెలూయా! ఆయన చేసిన మేలులో దేనిని మరవకు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఒకవేళ దేనినైనా మర్చినట్టయితే దాన్ని బట్టి మనం శాపగ్రస్తులం అయిపోతామేమో. జ్ఞాపకం చేసుకున్నాం. దినమంతా కాపాడిన దేవుడు, ఈ నెలంతా కాపాడిన దేవుడు, ఈ 2022 సంవత్సరం జనవరి నెలంతా ఆ కృపగల హస్తానికి మనం నడిపించుకున్న దేవుడు. అపాయములు, శోధనలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు ఎన్ని వచ్చినా ఆయన మీతో ఉంది. నిన్ను ఎదుర్కొంటూ నిన్ను రక్షించుతున్నటువంటి దేవాలయాన్ని
మర్చిపోతున్నావేమో. వస్తున్న తెగులు వైపు చూసి, వస్తున్న వ్యాధుల వైపు చూసి దేవుడి సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తున్నావేమో. దేవుడి బిడ్డ, ఆ వ్యాధులు మనల్ని ఏమీ చేయలేవు. హాస్పిటల్లో ఉన్న నేను ఇంతవరకు మాస్క్ వేసుకోలేను. ఎంతోమంది రోగులు ముడుతున్నా, ఎంతోమంది రోగులపై చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నా, కానీ ఏ రోగం నాకు రాలేదే, ఏ వ్యాధి నన్ను ముట్టలేదే, ఏ వ్యాధి నా దగ్గరికి రాలేదే. కారణం ఏంది తెలుసా? నేను గొప్పగా గౌరవంగా చెప్పగలదు ఏంటంటే, యేసు క్రీస్తు యొక్క కంచె నా చుట్టూ ఉంది. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క కృప, యేసు రక్తము నా చుట్టూ ప్రవహిస్తుంది. నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఆ కరోనా పేషెంట్లకు బీపీ చూసేటప్పుడు, ఆ పల్స్ చూసేటప్పుడు వచ్చే వాళ్ళంతా అంటారు, ఏమయ్యా నువ్వు మాస్క్ పెట్టుకోలేదు? ఏమి మాస్క్ పెట్టుకోలేదు? నేను చెప్తా మా వాళ్ళకందరికీ, నా స్టాఫ్ అంతా నేను చెప్తా, నా చుట్టూ దేవుడి కలిసి ఉన్నాయి, నాకేం కాదు. ఒకవేళ నాలో ఏదైనా బలహీనత ఏర్పడిందంటే నాలో ఎక్కడో పాపం ఉంది, నేను ఎక్కడో తప్పు చేశాను, నేను ఎక్కడో కోపపడ్డాను, నేను ఎక్కడో ఎవరిపైనో దూషించాను. అందుని బట్టి నాలో ఏదో బలహీనత ఏర్పడుతుందని నేను గుర్తించుకుంటాను. కాబట్టి దేవుని బిడ్డలారా, బలహీనతల వైపు చూడొద్దండి. నీకు కంచె వేశాడు యేసుక్రీస్తు ప్రభు. ఏనాడు తెలుసా? నీ తల్లి గర్భంలో నీ పిండముగా రూపింపక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన బిడ్డవును. వ్యాధులు నిన్నేం చేస్తాయి, నన్నేం చేస్తాయి. ఒకవేళ జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, బలహీనత ఉందంటే ఆ బలహీనత ఎందుకు వచ్చినా మనం గ్రహించాలనే బట్టే, ఆ శోధన ఎందుకు వచ్చిందో దాన్ని గ్రహించాలి మనం. అది గ్రహించుకుని ఏం చేస్తాం? దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఎవరు విడిచిపెట్టినాడు? దేవుడు విడిచిపెడితే మనం బ్రతికేయగలమా? దేవుడు మనం కాపాడకపోతే మనం బ్రతికేయగలమా? దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడని వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుడు భయపడతాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకు తెలుసా? అభయం ఇస్తున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడుకున్న దేవుడు వాటిని చదివిస్తున్నాడు. కాబట్టి దేవుడి బిడ్డ, యుద్ధకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నమాట. ఆయన చేసిన ఉపకారములు దీనిని, నీ ఇంటికి ఎవరైనా కొత్తవారు, పేదవారు, భిక్షగాడు నీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సనగక కొనగక వాళ్ళకి దానము చేయండి. సనగక కొనగక నువ్వేదైనా బట్ట అడిగితే చినిగిపోయినట్టు అక్కడికి దయచేసి ఏమయ్యద్దు, చినిగిపోయినట్టు. చినిగిపోయింది ఎందుకు ఇస్తావు? మనం వేసుకోం కాబట్టి, అది మనకు పనికిరాదు కాబట్టి వాడికి ఇస్తాం. అవునా కాదా? మరి వాడెట్లు వేసుకుంటాడు? మనం వేసుకున్నప్పుడు వాడికి లేవు కాబట్టి దాన్ని ధరిస్తాడు. అది పాపం అంటావా, పుణ్యం అంటావా? పాపం. నువ్వు ఇచ్చేది ఏదైనా కూడా అది మంచిగా ఉండేది ఇవ్వండి, మంచిగా చేయండి, మంచిగా పెట్టండి. నీ ఇంట్లో అన్నం ఉందా, అన్నమే పెట్టు. సంగటి ఉందా, సంగటే పెట్టు. నీ ఇంట్లో పప్పు ఉందా, పప్పే వేయి. నీ ఇంట్లో చికెన్ ఉందా, చికెన్ వేయి. నువ్వు చికెన్ తిని వాడికి పప్పు వేయకు, వాడికి చట్నీ వేయకు. నువ్వు పప్పు తిని వాడికి చట్నీ వేయకు. నీ ఇంట్లో కడిగి నువ్వు పెట్టేయి. అంతేగాని నీ ఇంట్లో లేని పెట్టమని ఎవరు అడగరు, ఎవరు చెప్పరు కూడా. మనం అట్లా చేయం. మన ఇంట్లో పప్పు తింటాం, ఇంటికాడ బేట పిచ్చగాడ జరిగినప్పుడు కారం వేస్తాం. దేవుడు ఎవరు చూస్తున్నాడా? పోనీ మన మనస్సాక్షికి అది బాగానే ఉంటుందా? నేను మా చిన్నమ్మలు
మా చిన్న సిబిసిఐడి ఆఫీసర్ ఇంట్లో ఒకసారి పోయి తల్లిదండ్రులు బయటకు వచ్చినాక మళ్ళీ మా తల్లిదండ్రులు అక్కడికి పంపించినప్పుడు అక్కడికి పోవాలని ప్లాన్ వేసినప్పుడు మా నాన్నది తెల్లటి పంచె దొంగిలించుకొని గుత్తి రైల్వే స్టేషన్లో పోయి, గుత్తి కాదు నంద్యాల రైల్వే స్టేషన్లో పోయి, నంద్యాల రైల్వే స్టేషన్లో ఆ పంచెను అమ్మినాను. ఏదని పంచెను అమ్మినా. ఎందుకు? కర్నూలుకి పోవాలి, రైలు ఎక్కాలి, టికెట్ లేదు, దొంగగా పోయే అలవాటు నాకు లేదు. ఈ పంచె తీసుకుపోయి అమ్ముతుంటే అందరు నదిగుద్ది ఎగాదిగా చూస్తున్నారు. ఏమవుతుందా నీకు పంచె అమ్ముతున్నావు, ఈ దొంగిలించుకొని వచ్చినావా, ఎవరిది ఏ షాప్లో దొంగిలించినావు, ఏ ఇంట్లో దొంగిలించుకొని వచ్చినావు అని. అంటే నేను దొంగ కాకముందే నన్ను దొంగను వేశారు, దొంగ కాకముందే నన్ను దొంగగా ముద్రించారు. ఎందుకు చెప్పండి? ఏందో పంచ దొంగిలించి మా ఇంట్లోకి నేను తీసుకొని పోయి అమ్ముకునే సమయంలో నేను అమ్ముతూ ఉంటే వాళ్ళు నన్ను దొంగగా గుర్తించారు. ప్రజల యొక్క మూర్ఖపు స్థితి అలా ఉంటుంది. అవసరాన్ని బట్టి వీడేదో చేస్తున్నాడు అనుకోకపోవడం కాకుండా మన ఒక నింద మోస్తారు. ఆ నిందను బట్టి మనిషి కుంగిపోతూ ఉంటారు. కాబట్టి దేవుడి మీద మనం ఎన్ని నిందలు మోసామో, కానీ ఆయన కుంగిపోయాడా? ఆయన మన కోసం కురికిపోయినట్టయితే మనం ఇలా జీవించగలమా, ఇలా బ్రతకగలమా? ఇలా నిలబడి మీరు అలా కూర్చొని ఇంతకాలం మీరు అలా నేను ఇలా ఉండగలమా? దేవుడు కృంగుదల లేదు కాబట్టే కృంగుచున్న నిన్ను లేవనెత్తడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. కృంగుచున్న నిన్ను బలపరచడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. ఒకప్పుడు తాగుడుపోతూ జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను నిలబెట్టాడు. ఒకప్పుడు అంతకుడైన నన్ను దేవుడు రక్షించాడు. అంటే గతంలో జరిగిన పాపాలన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటా ప్రతిరోజు. నా స్థితి ఇది, నా స్థితి ఇది ప్రభు. అయితే ఇప్పుడు నా స్థితి ఇలా ఉంది. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాని వైపు చూస్తే మనకు పరలోక రాజ్యం లేదు. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దానిలో నుంచి యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఎలా రక్షించాడో, ఎలా నిన్ను కాపాడాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించాలి. ఆరాధన చేద్దాం, అందరు నోళ్ళు తెరవండమ్మా అంటే నోళ్ళు తెరవండి నోళ్ళు తెరిచేదానికే మళ్ళీ ఎందుకో అర్థం కాదు. అది సిగ్గో పెడేమో భయమో తెలియదు. ఆరాధనలో నువ్వు స్వరమెత్తి దేవుని ఆరాధించినప్పుడు నువ్వు ఆరాధన జరుపుతున్నానే, నువ్వు ఆరాధన చేస్తున్నానే దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడేదానికి నువ్వు చెవి ఎక్కి వినాలి. ఆయన ఏం మాట్లాడబోతున్నాడో నువ్వు వినాలి. వినిన దాన్ని గ్రహించాలి. గ్రహించి దాన్ని హృదయంలో నెమ్మది వేసుకోవాలి. మళ్ళీ సమయం రాదండి. ఈ రోజుల్లో రేపు లేడు. ఈ వారం రోజుల్లోనే, 4-5 రోజుల్లోనే ఒక పాస్టర్ చనిపోయాడు. జమ్మగూడలో ఒక పాస్టర్, యాడికిలో ఒక పాస్టర్. నిన్న రాత్రి ఫోన్ వచ్చింది, మా చుట్టం ఒక ఆయన చనిపోయింది, మా బామ్మడి భార్య చనిపోయింది. రోగం వచ్చి కాదు, ఉన్నట్టుండే అకస్మాత్తుగా స్ట్రోక్ వచ్చింది, ఆ అమ్మాయి పడిపోయింది. ఈ యాడికిలో పాస్టర్ స్ట్రోక్ వచ్చినాడు, పడిపోయాడు. ఈ పాస్టర్ ఏమైపోయినా బండ్లో పోతున్నాడు, ఎత్తుల బండి తగిలింది, చనిపోయాడు. అనుకున్నారా ఎవరైనా ఇట్లా జరుగుతుందని? ఎవరైనా అనుకుంటారండి ప్రమాదాలు ఉన్నాయని? మరి దేవుడు సమయం ఇచ్చాడు. ఇచ్చిన సమయం నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు, జ్ఞాపకం చేసుకున్నావు. ఈ దినం ప్రభు ఇచ్చాడంటే అది ఎంతటి వరకు పోయి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డ, దేవుడు చేసిన మేలు మర్చిపోక దినదినము దాన్ని నెమ్మది వేసుకుంటూ ప్రభు కృపలో వర్తిల్లాలని ప్రభు నామములో మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. పాట పాడుకుంటుండగా కానుకలు పోగు చేయబడతాయి.